ఎక్కడ తీసుకుపోతున్నావు ట్రీట్ కి? బతకనీయకుంటే మేము పుట్టింటికి వెళ్ళిపోవు, స్టాపింగ్ వెళ్ళిపోవు. అడ్వాంటేజ్ ఉంటుంది తిరుమల ఫ్రెండ్స్ వస్తే. సో మా ఇంటర్ ఫ్రెండ్షిప్ వచ్చేసి అరౌండ్ లైక్ 15 years. ఒక 2 days ఉంచుకొని పంపిస్తా అని చెప్పేసి అంటే పంపించు. ఎక్కడున్నాడు చెప్పినా లేదని ఫోన్ చేసి ఎవ్వతివే నీ అమ్మ ఎవరు నువ్వు ఎవరు? నా పిల్లల్ని తీసుకొని ఎక్కువ మాట్లాడ ఎక్కువ నా పిల్లల్ని తీసుకొని నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అర్థమైందా? ఉషుగాడు చిన్న పిల్లల్ని హే గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అవి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ బ్రో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అవి కింద కూర్చో. ఓకే, నీ ఫ్రెండ్ ఎవరు నాన్న? నేనా? థ్యాంక్ యూ. కిచి నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నీ ఫ్రెండ్ కాను, నువ్వు నాకెందుకు ఫ్రెండ్షిప్ డే అంటే? ఎనీవే వైఫ్ ఒక ఫ్రెండ్ లెక్క ఉండాలంటావు కానీ నువ్వు వైఫ్ లెక్క మళ్ళీ వైఫ్ లెక్క ఉంది. ఫ్రెండ్షిప్ డే ఎందుకు అంటే ఉందే నీ హ్యాపీ ఫ్రెండ్షిప్ చెప్తున్నాను. లేవు నేను సారీ, ఐఎమ్ నాట్ యువర్ ఫ్రెండ్. యు నాట్ మై ఫ్రెండ్. సో వైఫ్ కాంట్ బి ఫ్రెండ్. హస్బెండ్ కాంట్ బి ఫ్రెండ్ బట్ వైఫ్ క్యాన్ బి ఫ్రెండ్. మళ్ళీ అదే అంటున్నా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి. అంటే నువ్వు నాకు ఫ్రెండ్ లెక్క లేవు కదా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వినే. ఒక్క సెకండ్ ఇయర్కే ఇంతగానం నాటకాలు. ఎక్కడ తీసుకుపోతున్నావు ట్రీట్ కి? ఎక్కడ తీసుకుపోతున్నా? బాత్రూమ్కి. దవ్వుదాం బాత్రూమ్కి. ప్రతిసారి మొన్ననే హోటల్కి పోయినావు కానీ మధ్యలోకి చుడుకొచ్చేసినావు. ఓకే, బతకనీయకుంటే మేము పుట్టింటికి వెళ్ళిపోవు, స్టాపింగ్ వెళ్ళిపోవు. నీకు నేను నచ్చకుంటే వెళ్ళిపోవు వద్దు అంటున్నాడు. అంటే ఇష్టపెట్టేసి పోలేవు. ఎందుకంటే ఇద్దరు క్యూట్ పిల్లలు నేను ఇక్కడ తీసుకుని వెళ్ళిపోతాను భయము. చేస్తున్నామమ్మా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మమ్మీ. నువ్వు నా ఫ్రెండ్ కాదు, నాది కాదు. అందరు ఇది ఎందుకంటుంది ఫ్రెండ్ గారు అని చెప్పేసి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఏ పోయారు ఆపేసాయి. కుయా కిచెన్ అంటే 99,800 అయిందంట. అయింది 200 అయితే అయిపోతుంది. నైట్ వరకు 200 అయిపోతాయంట. సో కంగ్రాచులేషన్స్ మమ్మీ, కుయా కిచెన్ అలాగైతుంది. మరి స్పెషల్ డిష్ ఏమి వండుతున్నావు కుయా కిచెన్లో? నేమా చేసుకుంటప్పుడు చెప్తా. ఓకే, సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ కలవడానికి వెళ్తున్నాను ఫ్రెండ్షిప్ డే కాబట్టి. వచ్చేవరకు 1,00,000 అవుతుంది. నువ్వు వండుకున్నావు యాజ్ ఎ కోడలుగా. నువ్వు వండుకున్నావు యాజ్ ఎ కోడలుగా. ప్రతిసారి నేనే. నువ్వు వరే తెచ్చి సర్ప్రైజ్ ఇస్తాం. లేనే లేదు, ఉండనే ఉండదు. ఏమైంది? నా అంటే చుచ్చు పోసి వస్తాను అంట. ఇప్పుడు నేను బాత్రూంలో పోతావు చుచ్చు 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 వెళ్ళిపోయినా కాలు మొక్కరా. ఇట్లుంటుంది పిచ్చి ఫ్యామిలీ మా ఫ్యామిలీ. తిరుపతి నుంచి వచ్చింది స్పెషల్లీ. మనకి ఇక్కడ జాబ్ దొరికింది హోటల్ మేనేజ్మెంట్లో. సో ఇక్కడ కలిసామని చెప్పి మనం తిరుపతి నుంచి మాకు చాలా హెల్ప్ చేసింది. తిరుపతిలో దర్శనం టికెట్ కానివ్వండి, దాని గురించి సంబంధించిన హ్యాపీ ఫ్రెండ్షిప్. సేమ్ టు అన్న సుదర్శన్ అన్న క్లాస్మేట్. సేమ్ ఇప్పుడు సేమ్ మీ ఇద్దరం ప్లాన్ చేసుకొని ఒకేసారి తెచ్చుకున్నాము. అవునా? ప్లాన్ చేసుకొని ఇద్దరు తిరుపతి వచ్చింది కదా. స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ తిరుపతి తిరుమల లడ్డూస్. థ్యాంక్ యూ సో మచ్. వా ఫ్రెష్ తెప్పించాను తిరుపతి లడ్డూస్. సో మా టీం అందరికి పంచుతాం వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. సో అడ్వాంటేజ్ ఉంటుంది తిరుమల ఫ్రెండ్స్ వస్తే లడ్డూస్ పక్కా.
చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు తిరుపతి లడ్డూస్. థ్యాంక్స్ వచ్చాను కీపిటీగా. సో గైస్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే. సో నా ఫ్రెండ్స్ గురించి ఇంట్రడ్యూస్ చేయాలి. నా తమ్ముడు అయితే ఫ్రెండ్ గారు వీడు, ఓకేనా. సో నాకు మిగిలిన ఫ్రెండ్స్ అంటే ఉన్నాడు, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మాత్రం వీడు అండ్ వాడు. వీడు నా స్కూల్ ఫ్రెండ్ జ్ఞానేశ్వర్, ఇప్పుడు నాతో బిజినెస్ పార్ట్నర్ కొరియా హోమ్స్లో. అండ్ కెమెరా ఓవర్ యాక్షన్. వీడు నా బీటెక్ ఫ్రెండ్ సురేష్. సో ఇప్పుడు కూడా మేము కలిసి తింటాం, కలిసి చేసి అన్నీ చేస్తాం. సో మా ఇద్దరు ఫ్రెండ్షిప్ వచ్చేసి అరౌండ్ లైక్ 15 years, 2007 బాగానే ఉంటుంది. అండ్ మా ఇద్దరు ఫ్రెండ్షిప్ వచ్చేసి 22-23 years, 2002-2003 నుంచి ఉంది. సో ఇది సో మీ ఫ్రెండ్స్ గురించి స్పెషల్ గేమ్ అంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ మీరు అనొచ్చు గోపాల్, శివ, విజ్ఞాన్, ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని. ఫ్రెండ్స్ కదా తమ్ముళ్ళు అయితే ఫ్రెండ్స్ అంటే ఎట్లా అంటే ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవచ్చు, గలీజ్ మాటలు తిట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ వారి ఫ్రెండ్స్ వీళ్ళని గలీజ్ మాటలు తిట్టలేను. పోనీ వీళ్ళు నన్ను తిట్టలేవు, నేను తిడతా కానీ నువ్వు నన్ను తిట్టలేవు కదా. గోపాల్ గారు నన్ను తిట్టలేదు. సో ఆ ఫ్రెండ్షిప్ అన్న తమ్ముల రిలేషన్ అంతే. సో ఇప్పుడు మేము మమ్మీ చేపలు చేసిన కొంచెం రైస్ పెట్టించింది. సో మేము కొంచెం తిందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గాయ్స్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హాయ్ గాయ్స్. సో ఇవాళ సండే. సో విన ఆబ్వియస్లీ లేట్ వస్తాడు. సో నేనేం చేస్తున్నా అంటే విన మీద ఒక చిన్న ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే హవీష్ అండ్ రియాన్స్ని నేను మా తమ రూమ్లో ఇచ్చిపెట్టి వచ్చిన. ఎప్పుడైతే వినయ్కి ఏం చెప్తా అంటే వాళ్ళిద్దరిని మా మమ్మీ వచ్చి తీసుకుపోయింది అని చెప్పేసి చెప్తా. అట్లా అనుకుంటున్నాను నేనైతే. సో వినయ్ వచ్చినాక ఆయన రియాక్షన్ చూద్దాం. సో ఇప్పుడే అన్నం పెట్టి వస్తున్నా. ఇప్పుడు నేను వినయ్ అయితే తింటుండు, తినేసి ఇప్పుడు రూమ్కి వస్తాడు. సో లెట్స్ సీ. వినయ్ 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 తిండి తినడానికి ఇంతసేపా? ఇంతసేపా ఎవరన్నా? నువ్వు ఫస్ట్ లోపల చెప్తా. లోపల రావి నేసి వెళ్ళిపోతుంది. నువ్వు ఫస్ట్ లోపలికి రా అని చెప్పేసి నా దోమలు వస్తున్నాయి. డోర్ క్లోజ్ చేయి. డోర్ క్లోజ్ చేయి అన్న నేను. డోర్ క్లోజ్ చేయి. బాత్రూంలో ఎవరైనా పిల్లలని దాపెడతారా? మమ్మీ వచ్చింది అలాంటి చూడడానికి. ఒక 2 days ఉంచుకొని పంపిస్తా అని చెప్పేసి అంటే పంపించిన. నేను ఎన్నిసార్లు కాల్ చేసిన నీకు? నీ ఫోన్ చూసుకుంటే 10 missed calls ఉంటాయి. చేసినా లేపలే. అదే అంటున్నా. నేను చెప్తే నీకు చెవులు వినిపిస్తలే? ఎన్నిసార్లు చెప్పాలా? చెప్పినా కదా నేను. దాని లోపల దాపెడతానా పిల్లలని? చెప్పినా మమ్మీతో వెళ్ళిపోయారని చెప్పేసి. మమ్మీతోని పంపించిన నేను. ఎందుకు కాల్ చేస్తా మా అమ్మకి? నేను దేనికి? నేను పంపించిన, నాతో మాట్లాడు. మా అమ్మకి ఎందుకు ఫోన్ చేస్తావు? అది ఉల్టేసుకుంటున్నావు బా. నేను ఓషలున్నావా అసలు? నువ్వు నాకు అర్థమైంది. పిల్లలని నువ్వు ఎక్కడ దాపెట్టేసి మజా నీ పిల్లలు ఇది నాతోటి టైం వేస్ట్ చేసే టైం కాదు. లేదు, నీ పిల్లలు ఎక్కడైనా దాపెట్టే కింతనన్నా సౌండ్ చేయాలా? ఆ రియాన్స్ గాడు ఏడ్చుకుంటూ వస్తాడు, లేకపోతే ఓరుకుంటూ వస్తుంది. అవిష్ గాడు అని ఇంట్లో ఉడతాడు. నేను చూసినాక చెప్పినా లేరని. ఎక్కడున్నారు? మమ్మీ దగ్గర పంపించిన, మా మమ్మీ వాళ్ళ ఇంటికి పంపించిన. నేను నీకు ఫోన్ చేసిన. 20 missed calls ఉంటాయి నీ ఫోన్లో, చూసుకో కావాలంటే. చేసినా నీకు పర్మిషన్ అడగడానికి. ఆడు ఏడుస్తుండు, రియాన్స్ గాడు ఏడుస్తుండు, అభిష్ గాడు ఏడుస్తుండు, కింద పడి ఏడుస్తుండు. నేను పోతా అంటే పోతాను.
నీ అమ్మ ఎందుకు వచ్చినా సరే కదా అలా చూడాలనిపించింది అంటే చూసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఫోన్ చేసి ఎవ్వతివే నీ అమ్మ ఎవరు నువ్వెవరు? ఫోన్ చేసి ఎవ్వతివే నీ అమ్మ ఎవరు నువ్వెవరు? నా పిల్లల్ని తీసుకొని ఎక్కువ మాట్లాడకు. ఎక్కువ నా పిల్లల్ని తీసుకొని నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, అర్థమైందా? నేను ఫోన్ చేసిన నువ్వు ఫోన్ నీ అమ్మ కాల్ చేసి ఫాల్తురా. నీ అమ్మ కాల్ చేసి ఎందుకు కాల్ చేస్తావు మా అమ్మకి? నాకు దగ్గర నమ్మలేదు అనుకున్నా. ఊగోకు, నార్మల్ గా నడు. నార్మల్ గా నడుస్తున్నది. ఏమైనా చేసుకోపో, నేను పంపించేసిన. నువ్వు ఎట్లా ఏం చేస్తావో చేసుకో. నీ అమ్మకి కాల్ చేస్తున్నావు చేసుకో. నా గొంతు నా పిల్లల్ని ఇట్లా పంపిస్తావు నువ్వు? నా పిల్లల్ని ఇట్లా పంపిస్తావు? అయ్యో అయ్యా, ఎందుకంత కోపం? నేను చేతి ఎందుకు లేపుతాను? తాకపోతాడా? నీ అమ్మ లేవడతలే ఫోన్. పనుకుంటారాలు లేవట పడక నా కొడుకులతో మాట్లాడాలంటే మాట్లాడుకో. నువ్వు ఎట్లా పంపిస్తావే? నేను ఫోన్ చేసిన ఫోన్ లేపలే. నేను ఫోన్ చేసిన నేను లేవట్లా. ప్రతి ఒక్క కాల్ ఇప్పుడు చూపించాలా నేను నా ఫోన్లా ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ లేపావు. ఇర్రెస్పాన్సిబుల్ నువ్వు. నాకు అని ఏదని అనుకో, ఇట్లా కూడా అనుకో. నేను పంపించేసిన, ఇంకేం మాట్లాడతావు, ఏం చేస్తావు? పోవాలంటే నువ్వే పోయి తీసుకొచ్చుకో. మా మమ్మ వచ్చింది, చూడాలనిపించిందంట. ఒక 2 రోజులు పంపి ప్లీజ్ అని చెప్పేసి అన్నది, పంపించిన. నా కొడుకులు పంపి రేపు స్కూల్ ఉంది కదా అభిష్కయి ఉంది, మళ్ళీ ఎట్లా పంపించావు? ఎందుకు కోరుతున్నావు? నువ్వు నా కొడుకులను ఎట్లా పంపిస్తావు? ఉషుగాడు నా కొడుకులను ఎట్లా పంపించావు నువ్వు? నా కొడుకులను ఎట్లా పంపించావు నువ్వు? ఏం చూసేయండి? మెల్లగా మాట్లాడు. తాగు నువ్వు మొత్తం లోకానికి మొత్తం. మమ్మీ, నా కొడుకులు ఎట్లా, నా అమ్మ ఎట్లా పంపించింది? నేను ఎక్కువ తాగిలేను, నేను ఏదో కొంచెం తీసుకున్నా. నువ్వు ఎట్లా పంపించావు కొడుకులని? నేను ఫోన్ చేసినా అడగడానికి, నువ్వు లేపలే. నేనేం చేయాలా? నువ్వు నా కొడుకులు ఎట్లా పంపిస్తావే? నువ్వు తల్లివైతే నా చేతి పట్టకు ఇంతవరకు నేను చెప్తున్నా. నా కొడుకులు ఎట్లా పంపిస్తావు నువ్వు? రేపు స్కూల్ లేదా? నేను కష్టపడి నెలకి 89,000 నేను కడుతున్నా. నా 2 పిల్లలు ఇట్లా పంపిస్తావు? చిన్నోడు పాలు లేకుండా ఎట్లుంటారు? పాలు లేకుండా ఎట్లుంటారు అని చెప్పేసి ఎట్లుంటారు? నువ్వు నా ఒకవేళ అబ్బాయి ఉంటే ఎట్లా కొడుతుంది తెలుసా? నువ్వు ఎట్లా పంపిస్తావు? నాట్ స్టాప్. Why you pushing me? You did mistake, okay? Why are you hitting me? అందరూ అనుకోరు, ఎవరు This is not the right time to disturb them, bra. అందరూ అనుకున్నారు. How can you send my kids? You came late. నా ఇష్టం. నేను లేట్ వస్తాను. నేను ఎప్పుడు నువ్వు లేట్ వస్తావు. ఎవ్రీ టైం 12 కావాలి. ఇప్పుడు నీకు ఆ విషయం స్కూల్ గుర్తురాదా? పొద్దు నుంచి పిల్లల దగ్గర ఉండాలా? లేదు, నువ్వు నాకు అర్థమైతే వన్ థింగ్. నేను పిల్లల్ని ఎట్లా పంపిస్తావు? నువ్వు నీకు ఓవర్ రైట్ ఇచ్చిన పిల్లల్ని ఓవర్ రైట్ ఇచ్చిన పిల్లల్ని పంపించడానికి నేను నా రైట్ సృష్టించుకున్నా. నీ అమ్మ లేవట నీ ఫోన్ 24 hours. నా కోపం నిప్పే చెప్తున్నాను. అనవసరంగా కొన్ని కోపం నిప్పేకి అర్థమైందా? పండుకున్నారు. ఓ డే, నీకు ఇంత బల్పు ఉంటే నా పిల్లల్ని పంపిస్తాను. నా పిల్లల్ని పంపి నువ్వు ఓవర్ వే, నా పర్మిషన్ లేకుండా. ఫోన్ చేసిన నీ అమ్మ ఎందుకు వచ్చింది ఇక్కడికి అసలు? చూడడానికి.
ఆ చూడనికి వస్తే చూడేసి వెళ్ళిపోమని చెప్పేసాను. నా పిల్లల్ని ఎందుకు పంపించావు? వాళ్ళు ఏడుస్తుర్రు పిల్లలు పోతా అని చెప్పేసి నేనేం చేయాలా? కింద పడి ఏడుస్తుర్రు, ఏడ్చేసి కింద పడిపోయింది అవిష్ గారు. అవును రేపు స్కూల్ అవిష్ గారికి. ఒక రోజు పోకపోతే నువ్వు కూడా పోయేరుండే. ఒక రోజు పోకపోతే ఏం కాదు, నువ్వు కూడా పోయేరుండే కదమ్మా. ఒర్రకు ఒర్రకు నీ అమ్మని లేవట్టమని ఫోను నీ దాంట్లోకి లేవట్టు. మొగుడు కాల్ చేస్తే లేవట్టుందని చెప్పేసాను కదా, నువ్వు చెప్పినావా మీ అమ్మకి? అరే నా పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళినావు, నేను చెప్పారు అడిగారు, నా పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళినావు. నేనేమన్నా నీకేం చేశాను నేను చెప్పు? నీకేం రోజు ఎందుకు ఇట్లా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? నా పిల్లలు నా పక్కన వండుకోవాలి, నువ్వు ఎట్లా పంపించినావు? పిల్లలు పక్కన పంటే నూకుతావు, జరుగురి నాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి అంటావు. నేను ఎప్పుడు నూకినా? అసలు నూకినా అది దగ్గినా తుమ్మినా నీకు డిస్టర్బెన్స్ అవుతుంది. నాకు నేను ఇంత డిస్టర్బెన్స్ అయినా నా పిల్లలు నా ఇంట్లో ఉండాలి. ఒక 2 నువ్వు ఎట్లా పంపించినావు? ఒక 2 రోజులు ఉషా ఐ వాంట్ టు బీట్ యూ లైక్ ఎనీథింగ్ రా. నువ్వు ఆడదాన్ని అయినావు కాబట్టి నువ్వు నిజంగా చెప్తున్నావు. నిజంగా చెప్తావు. ఎట్లా పంపించావు? నువ్వు నిశ్చయం చెప్తావు. ఎట్లా పంపించావు నా కొడుకుని ఎట్లా పంపించావు? హిట్ మీ అంటే నా పిల్లల్ని పంపించి నా మనసు బాధ పెట్టించి ఎన్నిసార్లు చేసిన ఫోను, ఎన్నిసార్లు చేసిన 20 మిస్ కాల్స్. నీకు నేను లేట్ వస్తున్నా అని చెప్పేసి పోతప్పుడు చెప్పిన, మధ్యలో ఫోన్ చేసి కూడా చెప్పిన నేను ఐఎమ్ కమింగ్ at 10 o'clock అని చెప్పేసి అన్నా. హౌ కెన్ యూ సెండ్ మై చిల్డ్రన్స్, హౌ కెన్ యూ సెండ్ మై, నా కోపం it's not about mad. How can you send my childrens? How can you send? నా అమ్మ ఇట్లా పంపించింది. నువ్వు తాగుబోతాను అన్నకు నేను ఎప్పుడో ఒకసారి తాగుతా. నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు తెలుసా? తాగుబోతులు ఉంటారు చూసిన రోడ్ మీద తిరుగుతారు, అట్లా బిహేవ్ చేస్తున్నావు. నా పిల్లలు నాకు నీ పిల్లలు కూలుకుంటారు. నా పిల్లలు నాకు పో తీసుకొచ్చుకో, పో తీసుకొచ్చుకో. బైక్ ఉంది కదా, పో బాయ్. వాళ్ళతో నా పిల్లల్ని ఎట్లా తీసుకోవాలని నాకు తెలుసు. సరే పో తీసుకోరా. ఆ టీషర్ట్ అది ఇప్పేసి అది వేసుకోవాలి. టీషర్ట్ దాని మీద ఎవరైనా వేసుకోవాలి. నువ్వు నాకు చెప్పే అవసరం, నువ్వు నాకు చెప్పే అవసరం అర్థమైందా? అమ్మ మొగోనికి ఎట్లా రెస్పెక్ట్ చేయాలో తెలియని వాళ్ళతోనా? మస్తు తెలుసున్నాడు. నీ ఇంటికి వెళ్తా, నీ అమ్మ ఇంటికి వెళ్తా. అర్థమైందా? నా కోపం నెప్పియాక ప్లీజ్ డోంట్ మేక్ మీ యాంగ్రీ. ఓకే బాయ్. పో బాయ్. ఏం సైకో ఉన్నావు నిజంగా చెప్తున్నా. వినయ్ తాకుతుంది. వినయ్ మమ్మీ మమ్మీ ఏం చేస్తుంది ఇక్కడ? ఏడిపోయినాడు మీరు? మీ అమ్మ మీడికి పోయినా అని చెప్పేసి అన్నాడు. పిల్లలు ఇక్కడ ఉన్నాడు. నువ్వు నా పిల్ల మజా కడుతున్నాడా? ఏంది మమ్మీ ఇది? ఏంది నా పిల్లల్ని ఇక్కడ పెట్టుకొని నువ్వు ఎట్లా మాట్లాడుతావు మమ్మీ? ఏమైంది? నా పిల్లలు ఇక్కడ ఉన్నాక నువ్వు ఎట్లా అన్నావు? నువ్వు మమ్మీ నువ్వు చెప్పొచ్చు కదా గొడవాడుతున్నప్పుడు. ఏం సైకోదాను నువ్వు నాకు అర్థమైతే లేదు. ఏడిపోయినా నాన్న నువ్వు? ఎక్కడుందా? ఎక్కడుందా చెప్పొచ్చు కదా. మన డాడీ వచ్చినప్పుడు ఏమైంది? డాడీ ఉన్నాడని చెప్పేసి తెలియదా నీకు? ఇంత గట్టి కొడుతుంటే నీకు ఇవ్వండి. చోటా ఇక్కడ ఇక్కడ దా. ఏడిపోయినాను? ఏడిపోయినావు? ఏడిపోయినావు? నాన్న దగ్గర పోయినావా? చెప్పమ్మా నాన్న దగ్గర పోయినా. అనవసరంగా నేను ఒక మాట చెప్పాను. నువ్వు అనవసరంగా ఓవర్ రియాక్ట్ అయ్యి నా పిల్లలని నువ్వు చూపెట్టలేవు. నాకు అర్థమైందా? నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోతే వెళ్ళిపో, కానీ నా పిల్లల్ని ఓవర్ రియాక్ట్ అయ్యి
ఫ్రస్ట్రేషన్ చూపించుకొని సైకోలాగా బిహేవ్ చేసి ఒక సైకోపాత్ ఉంటాడు చూసినావు అట్లా చేసుకున్నావు. చేసిన మొత్తం నువ్వే కదండి. నేను నార్మల్ గా మాట్లాడుతున్నా నీతో, నువ్వు ఓవర్ ఎక్సైట్ అయ్యి ఓవర్ ఉంటుంది చూసినావా అట్లా చేసినావు. అరేంది ఉషా, నువ్వు నా పిల్లలు లేరని చెప్పేశాను. నువ్వు నా పిల్లల్ని నువ్వు చూపెట్టలేవు. నా రియాక్షన్ కాకుండా ఇంకేమైతుంది నాకు అర్థం కాదు. అంటే నువ్వు చేసేది మొత్తం మంచి, నేను చేసేది మొత్తం చెరువు. నువ్వు నీ పిల్లల్ని నేను దాపెడితే నీకు ఎట్లా రియాక్ట్ అవుతుంది తెలుసా? ఎంత కాలుతుంది తెలుసా? చేయమంటావు మళ్ళీ నీ పిల్లల్ని దాపెట్టడం? చెప్పు, చేయమంటావా? చెప్పే, చేయమంటావా? చెప్పొచ్చు కదా నాన్న, ఇక్కడ ఉందా అని చెప్పొచ్చు కదా నాన్న. అమ్మ ఇంటికి పోతావా? పోదు, డాడీని ఇష్టపడి ఎక్కడ పోదు. నువ్వు పోతా అని చెప్పేసి అనుద్దా అన్న, నా బేబీ కదా కిచ్చి. రేపు స్కూల్ ఉంది లోవాలి, ఓకేనా? రేపు స్కూల్ ఉంది చెప్పింది మా టీచర్. రేపు హాలిడే ఉందా? పిల్లని మరీ టూ మచ్ గా జీవితండి, అన్యాయంగా మనిషిని. మమ్మీ ఏంది మమ్మీ? అది కాదు మమ్మీ, పిల్లలని మీ దగ్గర, అవును మమ్మీ, నీ పిల్లలు నీ దగ్గర పెట్టుకొని లేరని ఎట్లా అన్నారు? లేరని ఎట్లా అన్నారు మమ్మీ? అమ్మతో చూసి ఎట్లుంటది రియాక్షన్.